ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఆధార్ కార్డుతో కూడా 2000 వరకు లోన్ వస్తుందంట. అంటే ఆధారిత రుణాలు ఎందుకు అంత ప్రాచుర్యం పొందాయంటే, అసలు నిజంగానే ఆధార్ కార్డుతో 2000 లోన్ తీసుకోవచ్చా? అంత చిన్న చిన్న లోన్లు కూడా వస్తాయా అనేది మా డౌట్ ఈరోజు. ఒకసారి మా వ్యూవర్స్కి దాని వివరాలు, ఎలా అప్లై చేయాలి, ఏంటి అనేది. ఆధార్ కార్డు ద్వారా 2000 రూపాయలు రుణం పొందే అవకాశం ఉంది. ఇది ఎమర్జెన్సీ లోన్. ఎక్కడైనా ఎప్పుడైనా మనకు కనీసం ఒక బస్ ఛార్జో ట్రైన్ ఛార్జో లేని పరిస్థితి, మన దగ్గర ఉన్న డబ్బు ఏదైనా పోగొట్టుకొని ఎక్కడో దగ్గర మనం ఎవరు తెలియని వాళ్ళ ప్రదేశంలో ఉండిపోయి ఎక్కడికో వెళ్తాం, మనం ప్రయాణం చేస్తాం, దూర ప్రాంతాలకు వెళ్తాం, అక్కడ చిక్కుపోతాం, మన పర్సన్ని పోగొట్టుకుంటాం, మనకు సంబంధించిన డబ్బులన్నీ పోగొట్టుకుంటాం, మన దగ్గర ఉండే ఆన్లైన్ అమౌంట్ కూడా మన దగ్గర లేని పరిస్థితి ఏర్పడి ఉండే సిచ్యువేషను, ఎవరు మనకు అందని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కూడా ఒక 2000 రూపాయలు మీ ఆధార్ కార్డు ద్వారా మీరు లోన్ పొందడానికి మీకు ఒక అవకాశం కల్పించబడింది. ఇది ఎవరికి సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమవుతుంది? ఆన్లైన్లో పూర్తిగా చేయగలిగేటువంటి సమర్థత ఉన్న వాళ్లకు మాత్రమే ఇది అవకాశం ఉంటుంది. అంటే చదువురాని వాళ్ళు, లేక ఆఫ్లైన్లో మాత్రమే మామూలుగా డైరెక్ట్గా తీసుకునే అవకాశం ఉండే వాళ్ళకి సాధ్యం కాదు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళకే ఇది సాధ్యం అవుతుంది. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి, మీరా ఇంకెవరిదైనా కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి. ఆ ఫోన్లోకి వెళ్ళి మీరు ఈ రుణాలు ఇచ్చేటువంటి, అంటే ఆధార్ కార్డును ఉపయోగించి రుణం తీసుకోగలిగే యాప్స్ ఉంటాయి. ఆ యాప్లోకి వెళ్ళాలి. ఆ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత వివరాలు అడగడం మొదలు పెడుతుంది. వివరాలు చెప్పడం ప్రారంభించాలి. మీ ఆధార్ కార్డు నెంబరు, మీ బ్యాంక్ ఖాతా నెంబరు, ఇలాంటివన్నీ కూడా అడుగుతాయి. కేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతాయి. అవన్నీ మీరు ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటాయి. అంటే గతంలో మీరు ఎట్లా ఉంది, రికార్డు ఎలా ఉంది, అప్పులు ఎలా తీసుకున్నారు, ఎలా కట్టారు, ఇలాంటిది ఏదైనా ఉంటే స్వల్పకాలికంగా గ్రహిస్తారు వాళ్ళు. అంటే పర్వాలేదు, మీకు 2000 రూపాయలు ఇస్తే ఎక్కడికి పోవు, మీ దగ్గర కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని నిర్ధారణ చేసుకున్న తర్వాత మీ అకౌంట్లోకి 2000 రూపాయలు పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ దీంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ఆర్బీఐ చేత అనుమతి పొందినటువంటి యాపా కాదా అనేది ఫస్ట్ ధృవీకరించుకోవాలి. ఆర్బీఐ చేత అనుమతి పొందినటువంటి యాప్ అని ధృవీకరించుకోకపోతే మిమ్మల్ని ఎన్ని రకాలుగైనా హింసలకు పాలు చేసే అవకాశాలు ఉంటాయి. 2000 రూపాయలు మీ చేతికి ఇచ్చి మీ దగ్గర 20,000 2 లక్షలైనా తీసుకునే పాసిబిలిటీస్ ఏర్పడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా యాప్లు ఇట్లాంటివి బయలుదేరి రుణాలు ఇచ్చేసి వాళ్ళ ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసేసి స్కామ్స్ మొత్తం టోటల్గా వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ పంపించేసి వాళ్ళ జీవితాన్నే నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చి అసహ్యమైన స్టేజ్కి తీసుకొచ్చేసి సమాజం ముందర నిలబెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి సమాజంలో మనం చాలా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం చూసాం. ఎంతోమంది లోన్స్ తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అధిక వడ్డీలు వసూలు చేసి వాళ్ళు తీసుకున్న దానికన్నా 10 ఇంతలు, 20 ఇంతలు, 50 ఇంతలు వాళ్ళ దగ్గర వసూలు చేసిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి అత్యవసరమైన సమయాల్లో మాత్రమే దీన్ని మనం ఉపయోగించుకోవాలి. నెంబర్ 1, ఆర్బీఐ చేత ధృవీకరించబడినటువంటి యాప్ అనే దాన్ని మనం నిర్ధారించుకున్న తర్వాతనే మనం గూగుల్లోకి వెళ్ళి మామూలుగా యాప్లు ఓపెన్ చేసుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డుకు లింకేజ్ అయినటువంటి యాప్ ఏంటి, వడ్డీ ఇచ్చేటువంటి యాప్ ఏమిటి అని మనం కొట్టినట్టయితే అది ఆటోమేటిక్గా మనకు దాంట్లో చూపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి మనం గూగుల్ యాప్లోకి వెళ్ళి యాప్ను ఓపెన్ చేసుకొని ఆ యాప్ తర్వాత అందులో అడిగేటువంటి వివరాలని మనం పొందుపరిచిన తర్వాత, అన్నీ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఫోన్కి వచ్చిన ఓటీపీని మళ్ళీ తిరిగి మనం దాంట్లో యాడ్ చేసేస్తే అప్పుడు మనకు వాళ్ళ నుంచి 2000 రూపాయలు రుణం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రుణాన్ని మనం ఎన్ని రోజుల్లో తీరుస్తామనేది కూడా మనం చెప్తే దాని ప్రకారంగా వడ్డీ ఎంత వేస్తారనేది 2000కి వడ్డీ కూడా 2000 వడ్డీ వేస్తారు. మరి ఫ్రీగా ఇవ్వరు కదా, వాళ్ళు ఎవరో మన రిలేటివ్స్ ఎవరో కాదు కదా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళే. ఒక ఆధార్ కార్డు బేస్ మీద నీకు ఇస్తున్నారు, ఏమీ చూడకుండా. మిమ్మల్ని చూడటం లేదు, మీ కెపాసిటీ ఏంటో తెలియదు, వాళ్ళకి ఇస్తారో లేదో తెలియదు పరిస్థితి రేపొద్దు రాకపోవచ్చు కూడా. ఈ డబ్బులు అనేటువంటి దానికి కూడా సిద్ధపడి మీ క్రెడెన్షియల్స్ని మీరు వాళ్ళు అంచనా వేస్తారు. అంటే ఎక్కడో కూర్చొని మీ సమర్థత మీద మీరు తిరిగి చెల్లిస్తారన్న నమ్మకాన్ని వారు ధృవీకరించుకొని అప్పుడు 2000 రూపాయలు మీ అకౌంట్లోకి పంపిస్తారు. కానీ ఏదేమైనప్పటికీ ఎక్కడ ఒక రూపాయి పుట్టినటువంటి ప్లేస్లో మీరు ఆన్లైన్లో అప్పటికప్పుడు ఒక 2000 రూపాయలు సంపాదించడం అనేది అది కూడా గొప్ప విషయమే కదా. అది కూడా ఎవరో ఒకరు మనకు సాయం ఆపన్నాస్తం ఇచ్చినట్టే లెక్క కదా. మన స్నేహితులు, చుట్టాలు ఎవరు దొరికినప్పుడే మనం దీనిలోకి వెళ్తాం.
అంటే మనకు ఎవరు సహాయం చేయరు అని నిర్ధారించుకున్న తర్వాత, చేసే అవకాశం లేదని నిర్ధారించుకున్న టైంలో మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ రకంగా మనం ఆధార్ కార్డుని ఆధారం చేసుకొని ఒక 2,000 రూపాయలు లోన్ తీసుకోవడానికి ఆధార్ కార్డును ఉపయోగించుకుంటున్నాం. ఇది ఒక అవకాశం. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ముందు 100 రకాలుగా ఆలోచించుకోవాలి. ఎమర్జెన్సీ టైంలోనే దీని తప్పదు అనుకుంటే తప్ప ఆ 2,000 రూపాయలు కూడా లేకపోతే మనం ఆ ప్లేస్ నుంచి రాలేకపోతాం, లేకపోతే ఆ ప్రదేశం నుంచి మనం, లేదా ఆ అత్యవసరం నుంచి మనం బయటకు రాలేకపోతాం. ఆ 2,000 ఇస్తే మనకు రిలీఫ్ అవుతుంది అని అనుకునే టైంలో మనం దీనిలోంచి వెళ్ళాలి. ఆర్బీఐ చేత ధృవీకరించబడినటువంటి యాప్లు తప్ప వేరే యాప్లకు వెళ్ళామా మన ప్రాణాలని పరంగా పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మన బలహీనతను ఆధారంగా చేసుకొని మన దగ్గర వడ్డీకి వడ్డీ లాగేసి 2,000కి 2 లక్షల మన దగ్గర లాగేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మనల్ని మొత్తం టోటల్గా అనేక రకాలుగా మన యొక్క ఫోటోల్ని మార్ఫింగ్ చేసి దుస్తులు లేకుండా రకరకాలుగా బీభత్సంగా తీసి స్నేహితులకి, చుట్టాలకి, అందరికీ, ఎందుకంటే మన వివరాలని మనం చెప్తాం కదా, ఆ వివరాల నుంచి మొత్తం సోషల్ మీడియాకి వెళ్ళిపోతారు. సోషల్ మీడియాతో మనకు సంబంధం ఉండేటువంటి వాళ్ళందరి నెంబర్లు తీసుకుంటారు, అందరికీ దాన్ని పంపిస్తారు. చివరికి మన జీవితాన్ని వాళ్ళు పూర్తిగా నాశనం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2,000 కోసం పోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్బీఐ చేత ఆమోదించబడినటువంటి ఎంతో ఉంటుంది, ఆర్బీఐ యాక్సెప్టెడా కాదా అనే విషయం ఉంటుంది. అది మనం తెలుసుకొని దాని ప్రకారంగా వెళ్ళి ఆ యాప్లు మాత్రమే మనం ఓపెన్ చేసుకుని అందులో డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఆ 2,000 రూపాయలు తీసుకోవాలి. ఒక ఆపద్బంధువులుగా తప్పని పరిస్థితుల్లో ఇంకో మార్గం లేనప్పుడు మాత్రమే అనుసరించాల్సిన విధానం ఇది. థ్యాంక్ యూ.